ఓకే. స్టార్ట్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకింతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ మాస్టర్కి నా ఆత్మ ప్రణామం. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మానస మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటి అని అంటే వ్యవహార దక్షత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. వ్యవహార దక్షత. వ్యవహార దక్షత అంటే ఏంటి? ఒక వ్యవస్థని నడిపే టాలెంట్. ఒక వ్యవస్థను నడపాలంటే ఎలా ఉండాలి అని అన్నదానికి ఉండేది దాన్నే అడ్మినిస్ట్రేటివ్ అని కూడా అంటారు. అదే విధంగా మనకి తెలిసిన వాడుక భాషలో ఎలా అయితే ఒక హెడ్ గా ఉండాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, మనం ఎలా వ్యవస్థని ఎలా నడపాలి, అలా నడపాలంటే మనలో ఏ గుణాలు ఉండాలి అని అన్న టాపిక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం మాస్టర్స్. అంటే వ్యవహార దక్షత అంటే అడ్మినిస్ట్రేటివ్ అని అనుకున్నాం కదా. అయితే ఒక హెడ్ లాగా ఉండాలంటే అతనికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అలా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అతను ఒక వ్యవస్థని ఎలా నడపగలడు అని అన్నదా. అయితే ఎలా నడపగలడు అని అంటే ఒక హెడ్ లాగా ఉండాలని అంటే అతనిలో ఏం క్వాలిటీస్ ఉండాలి, అతను ఏంటి అని అంటే సిచ్యువేషన్ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా మాట్లాడగలగాలి, ఎలా ఉండగలగాలి, ఎంత తెలివితోటి ఉండాలి, ఎంత నైపుణ్యంతోటి ఉండాలి, ఎంత ఓపికతోటి ఉండాలి. అంత ఓపికతోటి, అంత తెలివితోటి, అంత నైపుణ్యంతోటి ఉంటేనే కదా ఒక వ్యవస్థనన్నది నడపగలుగుతాడు. దాన్నే అడ్మినిస్ట్రేటివ్ అని అనుకుంటాం అనమాట. ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా? లేకుంటే మనం ఎలా నేర్చుకోవాలి అని అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్. ఒక ఇంటిని అయితే ఏంటి ఈ టాలెంట్ ఇది ఎలా వస్తుంది అని అనంటే ఇది ఎక్కడి నుంచో మనం కొనుక్కుంటేనో, ఎక్కడనో ఎవరినో నుంచో చూసుకుంటేనే రాదు. ఆ టాలెంట్ అన్నది మనలో ఉంటుంది. ఒక టాలెంట్ మనలో ఉంటుంది గానీ, ఆ టాలెంట్ ఏంటి అనంటే, మనం దాన్ని వెలికి తీయలేకపోతున్నాం అనమాట. దాన్ని మనలో ఉన్న టాలెంట్‌ని వెలికి తీయాలనమాట. వెలికి తీస్తే అప్పుడే దాన్నే వెలికి తీయడమే వ్యవహార దక్షత అని గూడా అంటాననమాట. అయితే ఏంటి అననంటే, ఇది ఎవరికి అవసరం అనంటే, ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ వ్యవహార దక్షత అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకు ప్రతి ఒక్కరికి ఎలా అనానంటే చూడండి, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలుంటారు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉండాలి అనననంటే, వాళ్ళిద్దరి మధ్యల ఎప్పుడు గొడవలతోటి గాకుండా ఒక కూల్‌నెస్ తోటి, ఒక తెలివితోటి అలా ఉంటేనే గదా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యట ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండేది. అదే విధంగా ఉద్యోగ ఉద్యోగస్తులకి అలానే ఉండాలి. విద్యార్థులకు అలాగే ఉండాలి. ఒక వ్యాపారస్తునికి గూడా ఈ వ్యవహార దక్షత అనేది ఉండాలి. ఈ వ్యవహార దక్షత అనేది ఎప్పుడైతే మన జీవితంలో ఉండదో, అలా ఉండకపోవటం వల్ల ఏంటి మన జీవితంలో చాలా విషయంలో మనం అవకాశాలన్నవి కోల్పోతున్నామనమాట. అలా లేక ఏంటి కొన్నన్ని విషయాలల్లా కూల్‌గా మాట్లాడలేకపోవటం, శాంతంగా ఉండటం, తెలివి లేకపోవటం వల్ల ఆ అవకాశాలన్నవి మనం కోల్పోతూ ఉంటామనమాట. ఎలా అంటే మనం ఎగ్జాంపుల్‌కి మనం కొన్నన్ని ఇంటర్వ్యూలలో జూసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకి యూత్ ఏంటి ఆహ్, జాబ్స్ మేము ఇంత పెద్ద చదువులు చదువుతున్నాం. కానీ మాకు ఆహ్, జాబులు రావడం లేదు అననన్నట్టు చాలా వరకు సఫర్ అవుతున్నారు. అలా ఎందుకు సఫర్ అవుతున్నారు? వాళ్ళు అలా ఎందుకు అవుతున్నారు అననంటే ఈ వ్యవహార దక్షత అన్నది వాళ్ళలో లేకపోవడం వల్లే. అనంటే చూడండి మనం చాలా అంటే పిల్లలు చాలా ఇంటర్వ్యూస్‌కెళ్తారు. చాలా ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అననంటే అక్కడ ఉండే సార్లు వాళ్ళని క్వెషన్‌ల మీద క్వెషన్‌లేసేసి వాళ్ళని ఒక కన్‌ఫ్యూజ్‌గా అంటే ఒక ఇరిటేట్ లాగా అట్లా చేసేస్తారనమాట. వాళ్ళని ఇబ్బందిగా చేసేస్తారు. క్వెషన్ తర్వాత క్వెషన్ అడగటం అట్లా అడుగుతూ ఉంటుంటాళ్ళకి వీళ్ళలో ఏంటి అనంటే ఒక ఇంగ ఓపికన్నది ఉండిపోదనమాట. ఓపికన్నది అయిపోతుంటదనమాట. వాళ్ళు ఎంతసేపు ఉన్నా గానీ మేము సమాధానం చెప్తున్నాం గదా! ఏంది ఇలా అడుగుతున్నట్టుగా ఓపిక, కోపం అన్నది వచ్చేస్తుంటదనమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళు దానికి ఎలిజిబుల్ గాలేకపోతారనమాట. ఎందుకు అలా ఎలిజిబుల్ గాలేకపోతుర్రు అననంటే అక్కడ కూర్చున్న సార్లు ఏంటి అనంటే చాలా వరకి వాళ్ళు చెప్పే సమాధానాన్ని గాదంట. వాళ్ళు చెప్పే విధానాన్నన్నది పరీక్షిస్తారనమాట. వాళ్ళు ఆ విధానం ఎంత కూల్‌గా, ఎంత నైపుణ్యంతోటి, ఎంత తెలివితోటి చెప్తున్నారన్న విధానాన్నన్నది వాళ్ళు పరీక్షిస్తారనమాట. ఆ విధానంతోటి ఉన్న మనిషి ఏ వ్యవస్థనైనా నడపగలుగుతాడు. అదే ఆ వ్యవహార దక్షత, ఆ విధానం అన్నది లేకపోతే తను ఆ వ్యవస్థకి పనికిరాడన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా జేస్తారనమాట. ఏంటి ఇప్పుడు మనం చాలా వరకి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌లల్ల పిల్లగాళ్ళు ఎంత వరకి అనుకుంటున్నాం. ఏంది మేము అడిగిన దానికి
పిల్లలు మేము అడిగిన దానికి సమాధానం చెప్తున్నాం కదా, కరెక్ట్ సమాధానమే చెప్తున్నాం కదా, కరెక్ట్ సమాధానం చెప్పినా గానీ మాకు జాబ్స్ రావడం లేదు అన్నట్టు చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు. ఎందుకు అలా సఫర్ అవుతున్నారు అనంటే ఇదే కారణం అన్నమాట. వాళ్ళు ఎంతసేపు ఉన్న సమాధానం మీద ఫోకస్ పెడుతున్నారు. సమాధానం మీద ఫోకస్ పెట్టి వాళ్ళు చెప్పేదానికాడ ఇరిటేట్ అయ్యి అలా అయ్యేసరికి వాళ్ళు దానికి రిజెక్ట్ అన్నది అవుతుందన్నమాట. అంటే ఏంటి అనంటే మనకి సమాధానం ఎవరైనా చెప్తారు. సమాధానం చెప్పే విధానాన్నన్నది ఇక్కడ పరీక్షిస్తారనమాట. అదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఇంటర్వ్యూలలో గూడా ఈ విధంగానే జరుగుతుందనమాట. ఈ విధంగా జరిగి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అక్కడ సెలెక్ట్ అన్నది చేస్తుందనమాట. ఎందుకు అలా సెలెక్ట్ చేస్తారంటే, అలా ఓపికతోటి, అలా తెలివితోటి, ఒక నైపుణ్యంతోటి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఆ వ్యవస్థకు పనికొస్తారు అనన్నట్టుగా వాళ్ళని క్వాలిఫికేషన్ చేస్తారన్నట్టు ఉంటది. అందుకనే ప్రతి ఒక్కరికి ఈ వ్యవహార దక్షత అన్నది ఉండాలనమాట. అయితే ఏంటి ఇప్పుడు హ్మ్. ఈ వ్యవహార దక్షత లేక చాలా వరకి చాలా మంది పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు ఉంటుర్రు. అంటే ఈ వ్యవహార దక్షత అన్నది ఈ యూత్‌కి చాలా అవసరం అన్నమాట. ఈ యూత్ ఎప్పుడైతే ఈ వ్యవహార దక్షత తెలుసుకుంటదో జీవితంలో ముందుకన్నది వెళ్ళొచ్చనమాట. అయితే ఇక్కడ ఏంటి మనం ఈ వ్యవహార దక్షతలో ముందుకు వెళ్ళడానికి మనకి మన జీవితంలో ఈ కొన్నెన్ని పాయింట్స్‌లని అవలంబించుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి, మన జీవితాన్ని ఎలా విజయం సాధించాలా అన్న పాయింట్స్ గురించి మనం కొన్ని పాయింట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఏంటి అవి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇతరుల యొక్క మానవ సహజమైన మర్యాదని భంగపరచొద్దు. అంటే ఏంటి అనంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్క మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి అననంటే, ఇప్పుడు మనమైనా, ఇతరులకైనా గానీ, మనకి ఎవరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినంత సేపు బానే ఉంటది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇయ్యకుంటుంటే మనం ఆటోమేటిక్‌గా మనకు కోపం అనేది వస్తది. అదే విధంగా మనం గూడా ఇతరులకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినంత సేపు వాళ్ళు ఉంటది. ఎప్పుడైతే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎంత మంచి ప్రియమైన స్నేహితుడైనా గానీ శత్రువుగా మారిపోతాడు. ఇప్పుడు మనం చాలా వరకు మన సమాజంలో చూస్తూనే ఉంటున్నాం అన్నమాట. ఏంటి ఆ రెస్పెక్ట్ అన్నది లేక, ఆ రెస్పెక్ట్ ఇయ్యకుంటే చాలా వరకి అంటే అప్పుడు అతను మనతోటి కొద్దిగా మామూలుగుండి ఉన్నా గానీ, సమయం వచ్చినప్పుడైతే ఆ కోపాన్నన్నది అతనికి ఆ మర్యాద అన్నది దక్కనప్పుడు, అతని సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇబ్బంది పడతదో, ఇబ్బంది పడ్డప్పుడు అతను సిట్యుయేషన్‌ని బట్టి ఇప్పుడు తనకి టైం వచ్చినప్పుడు ఆ కోపాన్నన్నది వెల్లదీస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌నన్నది మనం ఇబ్బంది పెట్టొద్దనమాట. ఇబ్బంది పెట్టకూడదు. అందుకనే ఏంటి ఇప్పుడు ఈ వ్యవహార దక్షత తెలిసిన వాళ్ళు ఎవ్వరు గూడా ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్‌నన్నది ఇబ్బంది పెట్టరనమాట. వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని ఎంకరేజ్ చేస్తారు గానీ, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌నన్నది ఇబ్బంది పెట్టరు. అయితే ఎప్పుడు గూడా మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా వరకేంటి అనంటే ఆహ్, కొంచెం ఆస్తి తక్కువున్న అంటే ఒక పేదరికంలో ఉన్నా గానీ వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. లేపోతే ఒక కులం తక్కువున్నా, ఒక కులం తక్కువ అన్నట్టు చూస్తారు. అదే విధంగా ఒక అందం తక్కువున్నా, అందం తక్కువ చేసినట్టు చూస్తారు. కాబట్టి ఎక్కడ ఎవరిని గూడా మనం తక్కువ చేసి చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. కులం తక్కువ చేసి చూడొద్దు. ఆస్తి అన్నది ఏ విషయంలో గూడా ఎవరిని గూడా మనం తక్కువ చేసి చూడగూడదు. ఒకళ మనం తక్కువ చేసి అలా చూసామనుకోండి, వాళ్ళ అహం అన్నది దెబ్బతింటుంది. వాళ్ళ అహం అన్నది ఎప్పుడైతే దెబ్బతింటుందో, వాళ్ళ అహం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఆ అహాన్ని నిలుపుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు అంటే ఎంత కాడికైనా గానీ చేసే అవకాశం అన్నది ఉంటుంది. కాబట్టి ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని గూడా మనం ఇబ్బందన్నది పెట్టకూడదనమాట. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాపాడుకోవడానికి చానా ప్రయత్నాలన్నవి చేస్తారనమాట. దానికి మనం ఎగ్జాంపుల్‌గా ఏంటి, ఇప్పుడు అయితే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని, వాళ్ళలో ఉన్న తత్వాన్ని మనం ఏ ప్రతి ఒక్క మానవునికి ఉంటది. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి గానీ, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్‌నయితే మనం దెబ్బతీయొద్దనమాట. అలా తీసుకోవాలంటే మనం ఎగ్జాంపుల్‌కి మనం అంగుళీ మానవుని తీసుకోవచ్చు. అంగుళీ మానవుడేంటి అతను చాలా నరరూప రాక్షసుడనమాట. నరరూప రాక్షసుడైతే అతన్ని బుద్ధుడేంటి తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూసి గూడా తన్ని ఒక ఎంకరేజ్ జేశాడు. అంటే తనలో ఉన్న గొప్పతనాన్ని, తనలో ఉన్న తత్వాన్ని జూసి అతన్ని ఎంకరేజ్ జేశాడనమాట. ఎంకరేజ్ జేసి తనలో ఉన్న రాక్షసత్వాన్ని తీసేసి దైవత్వంలాగా
మొత్తం రాక్షసత్వం పోయి దైవత్వంలాగా తను మారగలిగాడనమాట. అలా మార్చాడనమాట. ఎందుకు అలా మార్చాడు? ఇప్పుడు బుద్ధుడు అనుకోవచ్చు. అతనిలో ఉన్న రాక్షసత్వాన్ని ఎక్కిరించి అలా చేయొచ్చు. కానీ అతను ఏంటి బుద్ధుడు ఒక వ్యవహార దక్షత, ఒక వ్యవస్థని అంటే అట్లా వ్యవహార దక్షత తెలిసిన వాడు కాబట్టి అతనిలో ఉన్న అతనిలో ఉన్న తత్వాన్నన్నది చూసి ఎంకరేజ్ చేశాడనమాట. ఎంకరేజ్ చేసి తన్ని ఒక గురువులాగా మార్చగలిగాడనమాట. అలా ఎప్పుడైతే అలా గురువులాగా మనలో ఉన్న గొప్పతనాన్ని, తత్వాన్ని మనల్ని ఎప్పుడైతే ఎంకరేజ్ చేసి మనల్ని ఒక గురువులాగా చేస్తామో, మనం ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఫాన్స్ అయిపోతామనమాట. అలా ఆటోమేటిక్‌గా వాళ్ళకి దాసోహం అయిపోయినట్లు ఉంటామనమాట. కాబట్టి అదే విధంగా మనం గూడా జూసుకోవచ్చు. మనం ఏంటి అనంటే, మనం గూడా ఇప్పుడు మన పత్రిజీ సార్ అయితేంది, మన వంశీ సార్ అయితే, మన మానస మేడం అయితేంది. ఏంటి అననంటే ఇప్పుడు చూడండి, నేను ఎక్కడో ఇంట్లో ఉండి, ఎక్కడనో వంట చేసుకుంటూ ఉండేదాన్ని నేను ఒక సమస్యతోటి మేడం దగ్గరకొచ్చా. మేడం దగ్గరకొచ్చినప్పుడు నా సమస్యకి సొల్యూషన్ చెప్తూ, నాలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీస్తూ నన్ను ఒక ఎంకరేజ్ చేసేసారనమాట. మీరిలా చెప్పగలరు. మీలో ఈ గుణం ఉంది. ఈ విధంగా మీరు చెప్పగలరనని మనని ఎంకరేజ్ చేసి, ఈరోజు మనకి జూమ్ అంటే ఏంటో తెలీదు. ఆ జూమ్‌లో మనం ఈరోజు క్లాస్ చెప్తున్నాం అనంటే, మనలో ఉన్న తత్వాన్ని, మనలో ఉన్న ఈ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయబట్టే కదా! మనం ఇది చేసాం. అదే కాకుండా ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్ ఉంది గాని అని మనల్ని చిన్న చూపు చూసుకుంటూ మనల్ని చేయలేదు. ఎందుకంటే వాళ్ళలో వ్యవహార దక్షత అన్నది ఉన్నది. వ్యవహార దక్షత ఉన్నది గాబట్టి మనల్ని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి మనల్ని ఈ విధంగా ఈ స్థాయికన్నది ఉంచారనమాట. అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాస్టర్ మనసులోని మన మనసులను వాళ్ళు గెలుచుకోగలుగుతారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్క మానవుడు ఆహ్, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకుంటది. ఎవరికుండే టాలెంట్ వాళ్ళకుంటది. కాబట్టి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని ఎంకరేజ్ చేయాలే గాని ఎవరిని కూడా మనం హేళన చేస్తూ, గేలి చేస్తూ, తక్కువ చేసి మాట్లాడకూడదనమాట. అలా చేసినప్పుడు వాళ్ళు చాలా వరకి ఎంత మంచి స్నేహితుడైనా గాని మనకి శత్రువు అయ్యే అవకాశం అన్నది ఉంటుందనమాట. కాబట్టి మనం ఎప్పుడు అలా చేయకూడదు. అయితే ఈరోజు మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినడం లేదు అనంటే దానికి కారణం కూడా ఈ వ్యవహార దక్షత అనేది ఉండాలనమాట. ఆ వ్యవహార దక్షత లేకపోవటం వల్ల గూడా చాలా వరకి మన ఇంట్లో ఈ సమస్యలన్నవి వస్తాయి. కాబట్టి మనం ఇంట్లో ఉండేవాళ్ళం ఈ వ్యవహార దక్షత అన్నది మనం నేర్చుకోవాలనమాట. అయితే ఏంటి మనం మన ఇంట్లో ఉన్న మన పిల్లల పట్ల, మన చుట్టుపక్క సమాజం పట్ల మనము వ్యవహార దక్షత అంటే ఈ ఒక కూల్‌గా, ఓపికగా లేకపోతే మనం మోక్షం సంపాదించి ఏం లాభం ఉంటదండి? ఇప్పుడు మనం ఇక్కడ ఇంటనే గెలవలేదు. ఇంట గెలవనప్పుడు మనం రచ్చ ఎట్లా గెలుస్తాం? అంటే ఇంట గెలవటం అననంటే ఏంటి? మనం ఈ లోకంలోనే ఏం చేయలేకపోయినాం. ఈ లోకంలో నలుగురితోటి మనం అనిపించుకోలే. వీళ్ళనన్నట్టు పొందలేకపోయాం. వాళ్ళ మనసులు మనం గెలవలేకపోయాం. మనం గెలవలేనప్పుడు మనం పైకెళ్ళి ఒక మోక్షాన్ని పొంది మనం ఏం లాభం ఉంటుంది? అలా ఏది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైనా గాని ఇంట గెలిచి రచ్చ గెలవాలనమాట. అలా ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన మానవ సా సంబంధాలన్నవి ఆటోమేటిక్‌గా మెరుగుపడతాయన్నమాట. అంటే అలా ఎప్పుడైతే మనం మన ఫ్యామిలీస్ తోటి అలా ఉన్నామనుకోండి, ఒక వ్యవహార దక్షతలో ఉన్నామనుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా మన ఫ్యామిలీ మనసులన్నది మనం గెలుచుకోవచ్చనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, మృదువైన సమాధానాలతో ఇతరుల కోపాన్ని తరిమి కొట్టాలి. మృదువైన సమాధానంతోటి. అనంటే ఏంటి ఇది? ప్రతి ఒక్కరికి ఇది గూడా ఇప్పుడు మనం ఎలా అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, ప్రతి ఒక్క మనిషికి గూడా షార్ట్ టెంపర్ అనేది ఉంటుందనమాట. ఆ షార్ట్ టెంపర్ ఏంటి అనంటే చిన్నపాటి కోపం. చాలా వరకు చాలా మందికి అప్పటికప్పుడు కోపం అన్నది వచ్చేస్తూ ఉంటదనమాట. ఆ కోపం వచ్చినప్పుడు ఏంటి వాళ్ళు అరుస్తూనే ఉంటారు. అలా అరుస్తున్నప్పుడు మనం ఏంటి అనంటే వాళ్ళకి ఇది కాదు సిట్యుయేషన్ అనన్నట్టు చెప్తేనే చెప్పాలి. లేకపోతే మౌనం అయిపోవాలి. అలా కాకుండా మనం ఏంటి అనంటే వాళ్ళకి తగ్గట్టు మనం అరిసామనుకోండి, ఆ అరిసినప్పుడు ఏంటి ఆ గొడవన్నది పెరిగిపోతుందనమాట. ఆ గొడవన్నది పెరిగి ఇబ్బంది పడుతుంది. అలా చేయటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటదా అంటే ఏమీ ఉండదు. కాబట్టి మనం అలా అన్నది చేయకూడదు. దానికి మనం ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం చాలా వరకి ఈ తప్పన్నది చేస్తూ ఉంటాం. ఏంటి మా భర్త ఏదో టెన్షన్ తోటి బయటికి వెళ్లి ఇంటికొచ్చినప్పుడు ఏంటి అతను ఏదో ఒక ఇరిటేషన్‌లో ఉండి ఏదో ఒకటి అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉన్నప్పుడు మనం అతన్ని ఒక కూల్‌గా ఉంటూ ఏదో మృదువైన సమాధానం అలా అనని చెప్పకుండా మనం ఏంటి అనంటే, ఆహా! నువ్వు ఎప్పుడు ఇంటికి రాంగానే ఇలా అరుస్తూనే ఉంటావు, ఇలా ఇబ్బంది పెడతావు, అలా చేస్తావు, బయటున్నంత సేపు బానే ఉంటావు, ఇంటికి రాంగానే అరుస్తావు.
అన్నట్టుగా మనం అతనితో పాటు అరిసామనుకోండి, అరిసినప్పుడు ఏంటి గొడవ అన్నది పెద్దదవుతుందనమాట. అలా కాకుండా మనం అతనిని అలా అరుస్తున్నప్పుడు మనం కూల్‌గా సమాధానం అన్నది చెప్పాలి. లేకపోతే మౌనంగా ఉండాలి అనన్నాను. అయితే నాకు ఇది నా పెళ్ళైన కొత్తలో మా అమ్మమ్మ చెప్పింది మాస్టర్స్. ఏంటి అననంటే అత్తవారింటికి పోయేటప్పుడు ఫస్ట్ నాకు చెప్పిన మాట ఇదే అనమాట. ఏంటి భర్తతోటి ఎప్పుడైనా గాని అతను అరిచినప్పుడు అరవొద్దు. తను ఎంత అరిచినా గాని కూల్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితం చాలా హ్యాపీగా ఉంటది అనన్న పాయింట్ అయితే నాకు అప్పుడు చెప్పింది. అప్పటినుంచి ఆ మాటనైతే నేను నా జీవితంలో అవలంబిస్తున్నా. అయితే ఇక్కడ గూడా ఏంటి సార్ గూడా అదే మాట చెప్పాడనమాట. ఎప్పుడైనా గాని ఎదుటి వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం కూల్ అయిపోవాలి. వాళ్ళకి సమాధానం మృదువైన సమాధానం చెప్తేనేమో చెప్పాలి. లేపోతేనేమో కూల్ అన్నది అయిపోవాలి. అలా లేకుంటే వాళ్ళతోటి మనం పెద్దగా పెద్దదయిపోతుంది. మనం అనుకుంటాం. తప్పేం లేదు కదా! నా తప్పేం లేకుండా నా తప్పేం లేకున్నా గాని వాళ్ళు నన్నంటున్నారే అని అనుకుంటాం. కానీ మేడం ఇనొస్తుందా మేడం? ఓకే. అయితే నా వినబడుతుంది. చెప్పండి. వినిపిస్తుంది. ఓకే. అయితే నా తప్పేం లేకున్నా గాని నన్నంటున్నారే అనని అనుకుంటాం. కానీ మనం అక్కడ వాళ్ళేంటంటే ఆ సిట్యుయేషన్‌లో ఉండరు. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం మృదువుగా ఉండాలనమాట. అలా లేకుండా మనం గూడా ఏంటి అలా అరుస్తూ ఉన్నామనుకోండి, అరుస్తూ ఉన్నప్పుడు అతను చాలా వరకి అలా అవుతూ చాలా వరకి ఫ్యామిలీలు ఇబ్బంది పడిన ఫ్యామిలీలను మనం చూసే ఉంటాం. అలా హ్మ్, ఆ గొడవకి గొడవ పెరిగి విడాకుల దాకా వచ్చే ఫ్యామిలీస్‌ని గూడా మనం చాలా వరకు చూసాం. కాబట్టి ఎదుటి వాళ్ళు అలా షార్ట్ టెంపర్ తోటి ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలనమాట. అయితే ఇలా చూడండి మనం చాలా వరకి పిల్లలు గూడా మనం ఏదైనా కోపంలో అరిచినప్పుడు ఆటోమేటిక్‌గా మన దగ్గరకొచ్చి ఒక చిన్న చిరునవ్వో లేపోతే ఇట్లా ఏదైనా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన కోపం అన్నది పోతూ ఉంటుందనమాట. ఆ విధంగా మనం కూల్‌నెస్‌గా ఉండాలె. అయితే మనం వాళ్ళతో పాటుగా అలా అరుస్తున్నాము అననంటే, మన ఇంద్రియాలన్నవి మన చేతుల్లో లెవ్వు అన్నట్టుగా మనం అర్థం జేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం కృష్ణుడిని తీసుకోవచ్చు. కృష్ణుడు ఏంటి అననంటే ఆహ్, శిశుపాలుడు ఎన్నో మాటలు అంటుంటాడు. ఎన్ని మాటలన్నా గాని శ్రీకృష్ణుడేంటి ఆహ్, ఒక చిన్న చిరునవ్వుతోటి అతను అలానే ఉండిపోతాడనమాట. చాలా మంది చాలా అంటూ ఉంటారు. కానీ కృష్ణుడు మాత్రం ఎక్కడ ఏమీ అనడు. ఏమి అనకుండా అలానే ఉండిపోతాడు. అలానే ఉండుతో లాస్ట్‌కి తన 100 తప్పులయినంక శిశుపాలునన్నది చంపేస్తాడనమాట. కాబట్టి మనం కూడా ఏంటి అననంటే చిన్న చిరునవ్వుతోటో లేపోతే ఒక కూల్‌గా ఉంటూ, ఒక మౌనంగా ఉంటూ వాళ్ళ కోపాన్నన్నది జయించాలనమాట. ఎప్పుడైతే మనం కోపాన్ని వాళ్ళ కోపంతోటి ఉన్నప్పుడు మనం కూల్‌గా ఉన్నప్పుడు మన జీవితాన్నన్నది చాలా వరకి హ్యాపీగా ఉంచుకోవచ్చనమాట. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హృదయం నుండి చిరునవ్వన్నది రానివ్వాలనమాట. హృదయం నుంచి చిరునవ్వు రానివ్వాలి. ఇప్పుడు హృదయం నుంచి చిరునవ్వు రావాలి అననంటే, మన మనసు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు హృదయం నుంచి చిరునవ్వొస్తుందనమాట. అదే విధంగా ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి. చిన్న పిల్లలు చూడండి వాళ్ళ బోసి నవ్వుతోటి ఎంత అందంగా ఉంటారు. వాళ్ళ మనసులో చూడంగానే చిన్నగా నవ్వుతారనమాట. అలా నవ్వుతుంటే ఏంటి వాళ్ళకి ఏమన్నా ఈగోలు అలా ఉంటాయా? వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అన్నట్టు వాళ్ళకేమన్నా అనిపిస్తదా? వాళ్ళకి ఏమి అనిపించదు. ఏమి అనిపియకుండా అలా ఉండబట్టి వాళ్ళు హ్యాపీగా నవ్వుతారు. మనం గూడా మనం మన మనసులోంచి మనం ఎప్పుడైతే తీసేస్తామో ఎదుటి వాళ్ళ మీద కోపం అయితేంది, వాళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అన్నప్పుడు మనం ఎప్పుడైతే అవి తీసేస్తామో మన హృదయం గూడా ప్రశాంతంగా ఉంటది. మన హృదయం నుంచి గూడా అదే విధంగా నవ్వన్నది వస్తుందనమాట. కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలేంటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు నాకు మర్యాద ఇవ్వట్లేదు అని అన్నట్టుగా ఉండదు గదా! అలా ఉండకుండా వాళ్ళ చిన్న చిరునవ్వు, బోసి నవ్వుతోటి వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే మనం అదే విధంగా మనం ఎయిర్ హోస్టర్స్ వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు మనం అంటే టీవీలో, సినిమాలో చూసినప్పుడు వాళ్ళు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆటోమేటిక్‌గా ఒక నవ్వుతోటి మనకి వెల్కమ్ చేస్తారు. అదే షోరూమ్స్‌లలో గూడా ఆ విధంగానే ఉంటుందనమాట. ఆ విధంగా మనం ఎప్పుడైతే చిరునవ్వుతోటి ఉంటామో ఆహ్,
ఈ జీవితంలో చాలా వరకి మనం ఎవరి మనసునైనా గెలుచుకోగలుగుతాం అనమాట. ఎలాగైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అలా లేకుండా మన జీవితంలో ఇప్పుడు చాలా వరకు చూడండి, మనకు ఒక బిజినెస్‌లో మనకి లాసొస్తుంది. మనకు ఒక బిజినెస్‌లో అచ్చి రాట్లేదు. మనకు ఒక బిజినెస్ కలిసి రావటం లేదు అనంటే దానికి కారణం ఏంటి అనననంటే దానికి కారణం మనమే. ఎందుకు అలా మనం కారణం అనుకుంటున్నాం? ఎందుకు అనననంటే కొన్నన్ని షాపులు మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. కొన్నన్ని షాపులకు వెళ్తే, ఆ షాప్ ఏంటి అననంటే, ఆ షాప్ వాడు మనం పోతే మనల్ని రిసీవ్ చేసుకునేట్టు ఉండదనమాట. ఎంతసేపున్నా గాని వాళ్ళు ఏదో పనిలో ఉంటారు. రిసీవ్ చేసుకోలేవరు. మనం అడిగింది మనకివ్వలేవరు. కొన్నన్ని షాపు వాళ్ళెలా ఉంటది అననంటే, మనం పోంగానే మన రిసీవ్‌నెస్ తోటే వాళ్ళు ఇచ్చే మాటలతోటే మనం ఏంటి అననంటే, మనకది అవసరం లేకున్నా మనం ఆ వస్తువు అన్నది కొనుక్కుంటాం. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్‌కి మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటది మాస్టర్స్. ఏంటి అనంటే, ఆ షాప్ పెట్టేటప్పుడు నేనేంటి అంటే దాని పక్కన పెద్ద పెద్ద షాపులున్నాయనమాట. అయితే అనుకునేది గానిగా ఇంత పెద్ద షాపుల మధ్యలో ఈ అబ్బాయి ఇంత చిన్న షాప్ పెట్టాడు. ఈ షాప్ సాగుతదా? అనన్నట్టుగా నేను చాలా వరకు అనుకునేది. కానీ ఆ అబ్బాయి రిసీవ్‌నెస్ ఎలా ఉండేదంటే, మనం పోగానే మనకి అంత ఇంపార్టెంట్ ఇచ్చి ఏదైనా గాని అలా ఉండేదనమాట. అయితే ఫస్ట్ టైమ్ నేను అలా పోయినప్పుడు చాలా మంచిగనిపిచ్చి. అయితే నేను ఆ అబ్బాయితోటి డైరెక్ట్ అనేసాను. "నువ్వింత పెద్ద షాపుల మధ్య పెట్టావు. నీకు ఈ షాప్ సాగుతదో, సాగదో" అన్నట్లుగా అననేసరికి, మొన్న ఈ మధ్య ఆ షాప్‌కెళ్ళి చూసేసరికి అసలంత బిజీగుంది. అయితే ఆ అబ్బాయిని నేను చూసినప్పుడే అనిపిచ్చిందనమాట. అసలు అంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నా, అంత మంచిగిస్తడు. అలా ఎప్పుడైతే ఒక బిజినెస్‌లో మనం అలా ముందుకెళ్తామో, అలా ముందుకెళ్ళినప్పుడు మా మన జీవితంలో గూడా చాలా వరకుంటది. మనం ఇప్పుడు చాలా వరకు మనకు బిజినెస్‌లో లాసొస్తుంది అననంటే ఇది కారణం గూడా అనుకోవచ్చనమాట. ఈ విధంగా మన జీవితంలో విజయాలను సాధించాలే, ముందుకు వెళ్ళాలనంటే మనం ఈ సూత్రాలను అంటే ఇంకా హ్మ్. కసిన్ పాయింట్స్ ఉన్నాయి. అవి లక్ష్మీ మేడం చెప్తారు మాస్టర్స్. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో అవలంబిస్తామో, అప్పుడు మన ఈ వ్యవహార దక్షతతోటి ముందుకు వెళ్ళగలుగుతాం. మన జీవితంలో ఈ వ్యవహార దక్షత ఎప్పుడైతే మనకు ఉంటుందో, అప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. మన జీవితంలో మనం విజయాలన్నది సాధించగలుగుతాం మాస్టర్స్. ఇది మాస్టర్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. ఒక్క నిమిషము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మానస మేడంకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ మనము ఈరోజు వ్యవహార దక్షత అంటే అడ్మినిస్ట్రేషన్. ఇందులో మనము ఇప్పుడు సంధ్యా మేడం చెప్పినట్టుగా ఇతరుల సహజమైన మర్యాదను కాపాడడము మృదువైన సమాధానాలు ఇచ్చి ఇతరులలో ఉండే కోపాగ్నిని ఎలా చల్లార్చాలి, హృదయం నుండి చిరునవ్వు ఎలా రప్పించాలి, మాటల చాతుర్యంతో ఇతరులను ఎలా గెలుచుకోవడము. తర్వాత మీరు ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించి ఇతరుల ఆత్మవిశ్వాసాన్ని నింపండి. ఇవి అంటే మాస్టర్స్ మొత్తం 6 పాయింట్స్ అనమాట. సంధ్య మేడం మొత్తం 3 చెప్పింది. నేను 4 పాయింట్ చెప్తున్నా. అంటే మాటల చాతుర్యంతో ఇతరులను ఎలా గెలుచుకోవాలి. అంటే మాటల చాతుర్యంతో ఇతరులను ఎలా గెలుచుకోవాలి అన్నప్పుడు అంతా ఉండేదంతా మాటల్లోనే ఉంటది మాస్టర్స్ ఏదైనా గాని. అంటే మనం ఎలా మాట్లాడాలి? ఎలా వ్యవహరించాలి? హ్మ్. మనం ఏం జేస్తున్నామన ఎరుక మనకు ఉన్నప్పుడు, మనం ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం జేసుకుంటాం. అర్థం జేసుకున్నప్పుడు అక్కడ ఎలా వ్యవహరించాలి అంటే సందర్భానుసారంగా. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేస్తున్నప్పుడు సందర్భానుసారంగా మనము ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మాకు కిరాణం షాప్ ఉంటది. కిరాణం షాప్‌లో ఎలా ఉంటది మాస్టర్స్ అంటే రకరకాల వస్తువులుంటాయి. ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. రకరకాల కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకోవాలి. మీకేం గావాలి అవన్నీ అడిగి కూడా మనం వాళ్ళకు సేవలందిస్తాం. అంటే ఏం తీసుకుంటారు అని అడిగి వాళ్ళకు మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు ఒకరోజు ఏమైంది ఒక ఆమె వచ్చిందనమాట. వచ్చి ఒకటి మిల్ మేకర్ బాక్స్ తీసుకుంది. అది మొత్తము ఫుల్ ప్యాక్ 50 రూపీస్ ఉంటదనమాట. తీసుకుంది. తీసుకొని
వెళ్ళిందది. మేము చూసే ఇస్తామనమాట. ఇచ్చేటప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ ఉందా? లేదా? డేట్ అయిపోయిందా? లేదా? అని చూసుకొని చెక్ జేసుకొని ఇస్తాం. తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఇక అంతకుముందు ఎప్పుడో మరి వాళ్ళు కొనుక్కున్నదో ఏమో తెలియదు. మళ్ళా మా షాప్‌లోనే తీసుకెళ్ళి దాన్ని అలాగే పెట్టేసారో తెలియదు. మళ్ళా ఒక 2, 3 డేస్ తర్వాత వచ్చి దాన్ని ఓపెన్ చేసి తీసుకొనొచ్చింది. తీసుకొనొస్తే అప్పుడు నేనున్నా అనమాట. నేనున్నప్పుడు తీసుకొనొచ్చింది. తీసుకొనొస్తే ఇది ఎక్స్‌పైరింగ్ అయిపోయింది. మీరు చూడకుండా ఇచ్చారు అని చెప్పి తీసుకొచ్చిందనమాట. అంటే తీసుకొస్తే అలా తీసుకోవడం జరగదమ్మా. ఇది ఎక్స్‌పైరింగ్ అయినా గూడా మీరు ఓపెన్ జేసి తీసుకొచ్చారు గదా! దీన్ని మళ్ళీ కంపెనీకి మనము ఇవ్వడానికి గూడా రాదు. మీరు ఓపెన్ జేయకుండా తీసుకొచ్చింటే బాగుండేది. మీరు ఓపెన్ జేశారు గదా! అంటని అన్నా. అంటే లేదు నేను తీసుకెళ్ళి జస్ట్ ఓపెన్ జేసి చూసాను. అన్ని పురుగులు ఉన్నాయి ఇందులో అనిందనమాట. అన్న తర్వాత అప్పుడు నేను మా సార్‌ని పిలిచాననమాట. పిలిచి ఇలా అంటుంది అండి అన్నప్పుడు ఈయన ఉండి ఏమన్నాడంటే మేడం మీరు చూడండి కావాలంటే మా షాప్‌లో అన్నీ ఈ డేట్‌లతో సహా ఉన్నాయి. మేము మొన్ననే తెప్పించినాము. అన్నీ మొత్తం ఆహ్, ఫ్రెష్ స్టాక్ ఉంది అంటని చెప్పిండనమాట. చెప్పినా గూడా ఇనకుండా ఆమె వాదిస్తూనే ఉంది. వాదిస్తున్నప్పుడు ఇంక వాళ్ళనేం చేయలేము మనం. ఏమనంటే మళ్ళీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎన్నో సార్లు గూడా మన దగ్గర షాప్‌లో తీసుకెళ్ళిన వాళ్ళుంటారు. మరి అప్పుడు వ్యాపారం, బిజినెస్ అనేది దెబ్బతింటది. ఒకవేళ ఆమెను ఏమైనా ఇబ్బంది కలిగేటట్టు మాట్లాడినా మనకు వ్యాపారం తగ్గిపోతదన్నది ఒకటి ఉంటది. తర్వాత అది తీసుకుంటే మనకు లాస్ అయితది అన్న ఒక ఆలోచన ఉంటది. ఇప్పుడు ఆ మేడంను ఏమనకుండా, మనము నష్టపోకుండా అక్కడ వ్యవహార దక్షతతో మనం చెయ్యాలి. అంటే మా సారుండి ఏం చెప్పిండ్రు అంటే, "అవును ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారు గదా! ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటది. బయట 150 ఉంటది మేడం. నేను మీకు 140 కాడికిస్తా. మీరొక 5 ప్యాకెట్స్ తీసుకోండి. ఇవి ఎలాగైనా రోజు యూజ్ చేసేవే గదా! ఇవి తీసుకోండి" అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఆమెకు కొంచెం ఇంకా హ్యాపీ ఫీల్ అయింది. సరే ఒకవేళ నేను వాపస్ తీసుకొచ్చినా గూడా తీసుకోలేడు అన్నది ఒక ఫీలింగు ఆమెకు వెళ్ళిపోయింది. అంటే మనకర్థమయింది ఆమె తప్పు చెప్తుందన్న విషయం. ఆమెకు గూడా తెలుసు ఆ విషయం. కానీ అక్కడ హ్మ్, ఏ ఎలా అంటే మనం డీల్ చేసే విధానము అక్కడ. ఆమెకలా చెప్పినప్పుడు ఆమె అక్కడ తీసుకొని తన యొక్క ఏది అది అలా నష్టపోయాను అన్న యొక్క భావంలోకెంచి ఎళ్ళిపోయిందనమాట. ఇక్కడ 50 రూపీస్ కలిసొస్తున్నాయి గదా! అన్నది. ఇంకా తనది తనకర్థమైంది. మాకు తెలుసు. ఇలా ఇచ్చి ఆమెను అక్కడ ఇంక సరే ఓకే. ఇలా ఇచ్చి పంపిద్దాం అని జెప్పేసి ఆమెకిచ్చి పంపించేసినామనమాట. అంటే అదే గిన మనం వాదన జేసి, కొట్లాడితే చేస్తే మన యొక్క వ్యాపారము అనేది అక్కడ దెబ్బతింటుంది. తర్వాత రిమార్కొస్తది. ఇవన్నీ కూడా వ్యవహార దక్షతలో ఆలోచించుకోవాల్సినటువంటి పాయింట్స్ ఉంటాయన్నమాట. వ్యవహార దక్షతలో అంటే మాట చాతుర్యం. వ్యవహార దక్షతలో అంటే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అక్కడ మాట్లాడే విధానం అనేది మనకు తెలియాలి. మాట్లాడే విధానం అనేది మనకు తెలియనప్పుడు మనకు మళ్ళీ ప్లస్ అంతా గొడవలయితాయి. మళ్ళీ మీదంగా మనకి నష్టమొస్తది. ఇంకా ఏదన్నా జరిగితే మీరలాంటిది ఇచ్చారని జెప్పి మన పైన మళ్ళీ లేనిపోనివి ఏదో చేసే అవకాశాలుంటాయి గాబట్టి, అక్కడ ఇంగా ఆమెని ఏమనకుండా మనము అలా చక్కబెట్టుకోవచ్చు అనడానికి ఇదొకటి ఉదాహరణ మాస్టర్స్. తర్వాత ఒక మనిషి ఇది ఇబ్బంది కల్పిస్తున్నాడు అంటే అక్కడ మనకు వ్యవహార దక్షత లేనట్టే అనమాట. ఇప్పుడు ఎవరైనా ఉంటారు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టినప్పుడు ఆహ్, అక్కడ మనకి వ్యవహార దక్షత లేదు అని మనము గుర్తించాలి. ఇప్పుడు మనకు ఒకటి ఆఫీసుంటది. ఆఫీసున్నప్పుడు ఆ ఆఫీస్‌లో మరి అక్కడ ఉండే పెద్దవాళ్ళు మనకి ఏదైనా చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఎదురెదురు తిరిగి మాట్లాడితే అక్కడున్నటువంటి ఆ వ్యక్తికి మర్యాద లేదని అంటే సరైన విధంగా అక్కడ వ్యవహార దక్షతతోని అక్కడ చెప్పలేకపోతున్నాను అన్నది అతను గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు దాన్ని ఏ ఏ విధంగా అయితే మనం చెప్పగలుగుతామో అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు సరైన విధంలో వింటారు. లేకుంటే మళ్ళీ మనకి ఎవరో ఒకరు నేర్పించడానికి వస్తూనే ఉంటారు. మన నోట్లోకేంచి
అంటే మన నోట్లోకించి కంప్లెయింట్స్ అంటూ రాగూడదు. నువ్వలా, నువ్విలా, నువ్వు నువ్వు నువ్వింతే. ఇప్పుడు పిల్లలుంటారు. వాళ్ళేదో అల్లరి చేస్తారు. నువ్వెప్పుడు ఇంతే. నువ్వు అల్లరి చేస్తూ ఉంటావు. ఒకసారి చదువుకోమన్నా చదువుకోవు. అంటని వాళ్ళనంటున్నాము. కానీ మనము అలా ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. చెక్ జేసుకున్నప్పుడు మనం ఎక్కడున్నామన్నది మనకు అర్థమైతది అన్నమాట. హ్మ్. ఎదుట ఉన్న సమస్య మనం దక్షతతో ఎలా డీల్ చేయాలి? అంటే ఒక సమస్యొచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలన్నటువంటి జ్ఞానం గూడా మనకుండాలి. అంటే పవర్‌ని పెంచుకోవాలి. అవతలి వాళ్ళకి ఎప్పుడు వాదనకు దిగకుండా మనము మనము ఎప్పుడు ఒకరికి ఇవ్వాలి. ఏమని? అంటే సరే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత వాళ్ళకు నేను గెలిచిన అన్న అహంకారము. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆట ఉంటది. ఆటలో గెలిచినప్పుడు నేను గెలిచాను అన్న అహంకారము మన లోపల కనిపించకుండా, ఒకసారి వాళ్ళ వాదనకు దిగకుండా మనం మీరు చెప్పింది మీరు చెప్పింది గూడా కరెక్టే అంటని చెప్పగలగాలి. అంటే ఇప్పుడు మనం ఎన్నో క్లాసుల్లో చూస్తుంటాం గదా! మాస్టర్స్ ఒక తగువు గూడా అంటే ఇప్పుడు వంశీ సార్ ఉండి సారేం జెప్తున్నారంటే, ఇలాంటి క్లాసులు నేనెన్నో చెప్పాను. కానీ ఒక్కటి గూడా ఎక్కడ గూడా ఒక్క దాంట్లో గూడా కాంట్రవర్సీ లేకుండా, ఒక్క గొడవ గూడా లేకుండా అక్కడ దాన్ని చెప్పగలగాలన్నమాట. ఎలాంటి ఆహ్, గొడవ లేకుండా ఇప్పుడెవరైనా లేషి మనం చెప్తున్న దాన్ని, "నువ్వు సరైన విధంగా చెప్పలేవు" అని అంటే, అక్కడ మనకు వ్యవహార దక్షత లేదని మనము లెక్క పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక క్లాస్ అయితున్నప్పుడు ఒక పాయింట్ చెప్తారనమాట. ఒక పాయింటు ఒక పాయింట్ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఆహ్, ఒక ఒకసారి ఏమొస్తదనంటే ఆహ్, శ్రీరాముని గురించి ఒస్తది. అంటే ఆ కాలంలో శ్రీరాముడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళాడు. హ్మ్. మాంసాహారం గురించి చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడున్న నెక్స్టు ఆహ్, పలానా వ్యక్తి చాలా అంటే ఒక చర్చా వేదిక అవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు పలానా వ్యక్తి ఉంటారనమాట. ఉన్నప్పుడు పలానా వాసు గారు చాలా మంచిగా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు అని కలుపుకోవాలి. అంతేగాని వాళ్ళను మనము ఏదో అంటే తక్కువ చేసినట్టుగా వాళ్ళను అవమానించినట్టుగా అలా కాకుండా ఖండించకుండా చాలా అద్భుతంగా చెప్పారు. అంటే వాళ్ళని గౌరవిస్తూ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్లి మనము ఆహ్, మనకంటే ఉన్నతమైనటువంటి ఒక గురువుల దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఒకటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనము వాళ్ళ ముందల సౌమ్యంగా సున్నితంగా అంటే చెప్పగలగాలి. అంటే సున్నితంగా అంటే ఇప్పుడు ఇది ఇలా అన్నప్పుడు నువ్వలా చెప్పావు, ఎందుకు చెప్పావు అని అక్కడ ఖండిస్తే వాళ్ళ యొక్క ఈగో అనేది దెబ్బతింటది. దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క బాధ కలుగుతదనమాట. బాధ కలిగినప్పుడు మరి అది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా డీల్ జెయ్యాలి అంటే, ఈ పాయింట్ అంటే ఇంతకుముందు గూడా వాళ్ళు ఎన్నో పాయింట్లు మంచిగా చెప్పింటారు. అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకుంటూనే మనము అవును. అప్పుడున్న పురాణ కాలంలో కథల ప్రకారంగానే మాంసాహారము ఉన్నది. శ్రీరాముడు వేటకు వెళ్ళాడు. వాళ్ళని అక్కడ ఖండించకుండా, "అయ్యా! మీరు చెప్పింది నిజమే. ఆ విషయం అద్భుతంగా ఉంది. కానీ అది ఆ కాలంలో" అంటే ఫ్రెండ్స్ అందరము మనం అనుకుంటాం గదా! అప్పుడు అది ఆ కాలంలో ఉన్నది. ఇప్పుడు యుగం మారింది. కాబట్టి మనము సాటి జంతువులను గౌరవించాలి అని మనమక్కడ చెప్పగలగాలి అన్నమాట. చెప్పగలిగినప్పుడు ఆహ్, మనలాగే వాటికి గూడా జీవించే అధికారం ఉన్నది. కాబట్టి వాటిని మనము గౌరవించాలి అని అతడు చెప్పినటువంటి ఆ మాటలని కలుపుకుంటూ మనమక్కడ చెప్పగలగాలి. ఫ్రెండ్స్ ఒకసారి మేము ఇలాగే ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామనమాట. మాట్లాడుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్‌లో మాంసాహారం తింటే తప్పేముంది అంటని ఒక టాపికొచ్చిందనమాట. టాపికొచ్చినప్పుడు అవును. ఎందుకు ఎప్పుడో పూర్వకాలం నుంచి తింటున్నారు గదా! మరి ఇప్పుడు ఎందుకు తినగూడదు అంటని చెప్తున్నావు లక్ష్మి అని అడిగారనమాట. అంటే
అప్పటి కాలంలో ఎలాంటి ఆహారం లభించలేదు. కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, ఇప్పుడున్నన్ని ఆహార పదార్థాలు అప్పుడు దొరికేవి కావు. అంటే దేశ, కాల, మాన పరిస్థితుల ప్రకారము అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యుగం మారింది కాబట్టి మనము సాటి జంతువులను గౌరవించాలి అంటని అక్కడ వాళ్ళకి చెప్పాను మాస్టర్స్ అప్పుడు. అన్నప్పుడు వాళ్ళు గూడా అవును నువ్వు చెప్పింది నిజమే. అంటే సాటి జంతువులను మనము గౌరవించాలి. ఇప్పుడు మనకు తినడానికి ఎన్నో ఉన్నాయి గదా! అని వాళ్ళకు అప్పుడు అక్కడ ఏం ఫీల్ అవ్వలేదనమాట. అంటే నేనది ఖండించినా గూడా మీరక్కడ మాంసాహారం తినగూడదు. ఇప్పుడు తినడానికి ఎన్నో ఉన్నాయి గదా! అని చెప్పినప్పుడు వాళ్ళు అవును నువ్వు చెప్పింది నిజమే. బాగుంది అని అన్నారు మాస్టర్స్. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు తినేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనం వాళ్ళను నువ్వు తింటావు, నువ్వు తింటావు అని అంటే వాళ్ళ మనసుకు బాధ కలుగుతుంది. అక్కడ బాధ కలగకుండా దాన్ని మెల్లగా ఖండిస్తూ ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి గదా! తినడానికి అని వాళ్ళకి సరైన విధంగా చెప్పగలిగినప్పుడు వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. అవతలి వాళ్ళని తక్కువ చేసి చూడకుండా, వాళ్ళని ఫోకస్ చేస్తూ, వాళ్ళు చెప్పిన పాయింట్‌ని కంటిన్యూ చేస్తూ, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనమాట. చాలా బాగుంది. వండర్‌ఫుల్. అని దాన్ని ఇలా చేస్తే ఇంకా బావుంటుంది. అంటే ఈ విధంగా చేస్తే ఇంకా బావుంటుంది. అప్పుడు వాళ్ళకు ఈగో అనేది తృప్తి పడుతుంది. మాటల చాతుర్యంతో మాట్లాడడం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మనము చెప్పుకోవాలనమాట. అంటే మాటల చాతుర్యము అంటే మాటల చాతుర్యంతో మనము అంటే మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చు. మన ఇష్టం మాస్టర్స్. మన యొక్క మాటల చాతుర్యంతో ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చు. అంటే ఒక బుద్ధుడిలాగా మనం శాంతియుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మాటలతో యుద్ధాలు గూడా జెయ్యొచ్చు. తెలుసు గదా మాస్టర్స్ ఇప్పుడు ఏదైనా ఒకరిని స్ నిదానపరచాలన్నా మాటలే. ఒకరిని యుద్ధానికి అంటే కొట్లాటకు ప్రేరేపించాలన్నా గూడా ఆ యొక్క మాటలే మూలమైతాయి. కాబట్టి మన యొక్క మాటలు ఇతరులకు బాధను కలిగేవి కాకుండా మనం ఎప్పుడైనా శాంతి మార్గాన్ని అంటే ఆహ్, మళ్ళా ఆ శాంతి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనం మంచి మార్గంలోనే ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఒక హిట్లర్ అయినా, ఒక బుద్ధుడైనా, తర్వాత ఎవరైనా సరే ఈ విశ్వంలో మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టే ఉంటుంది. మనము సత్యము, ధర్మము అయినటువంటి మార్గాలను ఎంచుకున్నప్పుడు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది మాస్టర్స్. కానీ నేనే నియంతవ్వాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దానికి అంటే అక్కడున్న వాళ్ళ మాటల చాతుర్యంతో దాన్ని లీడ్ చెయ్యొచ్చు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేది చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మాటలతో హ్మ్. మంచిని సాధించాలి. అంటే యుద్ధ వాతావరణాన్ని సృష్టించకుండా. అప్పుడు అంటే ఇప్పుడు మనం అనుకుంటాము. ఇప్పుడు నేను జేసేది కరెక్టే అని నాకనిపిస్తుంది. కానీ నేను జేసేది కరెక్టే అని ప్రపంచానికి అంతటికి అనిపియాలె. కేవలము నా వరకి, నా కుటుంబం వరకి, కేవలం నా దేశం వరకే కాకుండా ప్రపంచానికంతటికి కూడా శాంతినిచ్చేదై ఉండాలి. అలాంటి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. మనకు బుద్ధుడు చెప్పాడు గదా! నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. దాని పేరే ధ్యానం. అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసి, మన యొక్క ప్రవృత్తులంటే చిత్త ప్రవృత్తులనన్నిటిని కూడా శాంతింపచేసి జ్ఞానాన్ని పొందాలి మాస్టర్స్. అలా వచ్చిన జ్ఞానంతో నిన్ను నువ్వు తెలుసుకొని, ఆ యొక్క జ్ఞానం అనే అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించుకొని, దాన్ని జ్ఞానం వైపుగా మనం మళ్లించుకోవాలి. అజ్ఞానం అనేది అందరికీ ఉంటుంది. మరి ఇప్పుడు ఒక యుద్ధాన్ని సృష్టించే గుణాలు మనలోనే ఉన్నాయి. ఒక శాంతిని ఆహ్, హ్మ్. శాంతి మార్గంలో ప్రయాణించాలన్నా ఆ గుణాలు గూడా మన లోపలే ఉన్నాయి. అంటే ఎక్కడో లేవు. మన లోపల ఉన్న వాటిని మనం ఎప్పుడు ప్రతి క్షణం చెక్ జేసుకుంటూ, వాటిని మార్చుకుంటూ మన జీవితంలో మనం అప్లై జేయాలి. అలా చేసినప్పుడు అంటే అలా చేసినప్పుడు ఏమైతది? ఒక 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 యుద్ధ వాతావరణము వచ్చినప్పటికి కూడా అంటే ఒక ఇద్దరు వ్యక్తుల లోపల ఉండేటువంటి ఆ విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనము ఆ జ్ఞానంతో వాళ్ళని మనము ఆహ్, తెలియజేయొచ్చనమాట.
అలా కాదు, ఇలా ఆలోచించి చూడు బావుంటుంది" అని మనము వాళ్ళకి తెలియజేయొచ్చు. "నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. దాని వలన మన లోపల ఉండేటువంటి కోపము, బాధలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి" అని మనము వాళ్ళకక్కడ చెప్పొచ్చు. అంటే సమయానికి తగు మాటలు ఆడవలే. సమయానికి తగు మాటలు అంటే సందర్భానుసారంగా మాట్లాడాలి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన చుట్టూ మన చుట్టూ ఉన్నవి అంటే ఇప్పుడు ఒక దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఓహ్, మనం ఏదైనా చెప్తున్నప్పుడు మన చుట్టూ ఉండి మన మాటలని వినగలగాలి ఎవరైనా సరే. అలా వినగలిగినప్పుడు సరే నా లోపల కూడా ఈ యొక్క పవర్ ఉంది. నా లోపల కూడా ఈ శక్తి ఉంది. నేను చెప్పగలను. నేను క్లాసులో చెప్పగలను. నేను దివ్యంగా చెప్పగలను. నేను జ్ఞాన మార్గం వైపు ప్రయాణిస్తూ అందరికీ కూడా జ్ఞానాన్ని అందివ్వగలను. నేను నేర్చుకోగలను అన్న యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అది గమనించి మన అంతర్గత శక్తుల్ని పదును పెట్టాలి. అంటే మన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు అంటే మాటకు అంతర్గత శక్తి ఉంది అని తెలుసుకొని సత్య మార్గం వైపు వెళ్ళాలి. ఇప్పుడు చెప్తున్నాం గదా! గొప్ప విషయాలు. అంటే అన్ని విషయాలు గూడా. మనమే చెప్తున్నామంటే, అంటే ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలన్నీ కేవలం మనమే చెప్తున్నామా అంటే, ఇంతకుముందు ఎవరు చెప్పలేరా అంటే, ఎందరో చెప్పిండ్రు. కానీ అది ముఖ్యం కాదు మాస్టర్స్. అంటే ఎవరు ఏది చెప్పినా చెప్పే విధానం అనేది ముఖ్యము అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ప్రతి సాధకుడు కూడా ప్రబోధకుడు అంటే చెప్పగలగాలి. ప్రతి సాధకుడు కూడా నేను చెప్పగలను అని తెలుసుకోగలగాలి. మాటల చాతుర్యంతో మాట్లాడాలి. అవతలి వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు అవతల వాళ్ళకి అర్థం గాకుండా చెప్పినప్పుడు అది మనము గమనించుకోవాలి. నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది గమనించుకోవాలి. మనం మాట్లాడుతున్నామంటే ఎదుటి వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తున్నారా లేదా అన్నది సరిగ్గా చూసుకొని, అర్థం చేసుకొని అది గమనించుకోవాలి. ఎదుటివాడి మనోభావం దెబ్బతినకుండా మాట్లాడాలి. చాలా మృదువుగా, రెస్పెక్టబుల్‌గా మాట్లాడాలి. మనకు ఆహ్, మనకు గురుస్థానంలో ఉన్న వ్యక్తులతో మనము ఎలా మాట్లాడుతున్నాము, ఎలా వ్యవహరిస్తున్నామనేది చూసుకొని వాటిని చక్కదిద్దుకోవాలి. ఐదో పాయింటు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అన్న విషయాన్ని ఆహ్, మనము అంటే గుర్తుంచుకోవాలనమాట. మీరు ఎవరి పట్ల అయితే ఉత్సాహాన్ని, కుతూహలాన్ని చూపిస్తారో, వారు మీ పట్ల అదే చూపిస్తారు. అంటే ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు చాలా మంది అంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా సరే, ఇప్పుడు మనము అమ్మాయిలుంటారు. వాళ్ళు అంటే మంచిగా రెడీ అయ్యి, అందంగా రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకరిని ఒకరు చూస్తారు. ఇలా చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూస్తారు. మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అక్కడ ఒక ఉత్సాహాన్ని, కుతూహలాన్ని మనమే కలిగించిన వాళ్ళము. కాబట్టి అలా, అలా మనమే అంటే ఇప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నట్టు గదా! కాబట్టి మళ్ళప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? మనమే ఇబ్బంది పడతాము. మనమే ఇబ్బంది పడి, మనమే సృష్టించుకుంటున్నాము. కాబట్టి వదిలేయలేక ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇప్పుడు వాటి వల్ల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ అలా అన్నాడు, నన్నిలా అన్నారు, నన్నిబ్బంది పెట్టారు అని ఏడుస్తారనమాట. అలా ఏడవకుండా మనము మన పట్ల ఎరుకను కలిగి ఉండాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఆహ్, మనము ఒకరికి ఉత్సాహంగా అంటే వాళ్ళకి మనము ఉత్సాహాన్ని కల్పిస్తున్నామంటే ఇక్కడ మనది లోపమనేది. మన లోపాలని మనము సరిచేసుకోవాలి. కొన్నిసార్లు మనకు అంటే ఇప్పుడు అలా ఉండే అమ్మాయిలకు ఆహ్, ఉద్ ఎలాంటి ఉద్దేశ్యం లేకపోవచ్చు. కానీ హ్మ్, నేను ఏదో క్యాజువల్‌గా ఉన్నాను. నేను క్యాజువల్‌గా మాట్లాడాను. కానీ అలా తీసుకున్నారు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అంటని చెప్తూ ఉంటారు. కానీ క్యాజువల్‌గా ఎందుకు మాట్లాడాలి? అతనేమైనా నీకు ఫ్రెండా? లేపోతే మీ అన్ననా? ఎందుకు మాట్లాడాలి క్యాజువల్‌గా అంటే మనమే సృష్టించుకుంటున్నాం గదా! మనం సృష్టించుకుంటున్న దాన్ని వాళ్ళు అది చనువుగా తీసుకుంటారు. అంటే అక్కడ అలుసు ఇస్తున్నట్టే గదా మనము. అక్కడ అలుసు ఇవ్వకుండా దాన్ని మనము ఆహ్, అంటే
మన గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి. ఎవరైనా సరే అది. ఒక ఆడపిల్ల, ఒక యువతి, ఒక స్టూడెంట్ ఎవరైనా సరే. ఆ యొక్క నియమాలను మనము పాటిస్తూ ఎవరిని అలాంటి భావాలు కలగనివ్వకుండా ఉన్నప్పుడు మనకు అలాంటి సమస్యలు మన ముందుకు రావు. ఇలాగే ఒకసారి సారు చెప్తున్నారు. ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు సార్ అతను నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, అలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పిందంట. చెప్పినప్పుడు సరే అని చెప్పి పిలిచి మాట్లాడిండ్రు. మాట్లాడితే మళ్ళీ సాయంత్రం కల్లా ఆ కొండల పైకి వెళ్ళి అదంతా ప్రకృతి అదంతా చూసి రావడానికని అతనితో కలిసి వెళ్ళింది. కలిసి వెళ్ళినప్పుడు అతను క్లోజ్‌గా మూవ్ అయ్యిండు. మూవ్ అయినప్పుడు మళ్ళీ వచ్చి ఇలా, ఇలా అన్నాడు అంటే, మరి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ అలాంటిది అక్కడ సమస్య ఉంది అని తెలిసినప్పుడు, మళ్ళీ అతనితో వెళ్ళడము ఎవరిది తప్పు? అంటే మనమే సృష్టించుకుంటున్నాం గదా! అలాంటి దాన్ని. మనమే సృష్టించుకొని నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, ఇబ్బంది పెట్టారు అంటే అక్కడ ఎలాంటి ప్రయోజనము ఉండదు. అంటే మనకు మనం మర్యాద ఇచ్చుకోవాలి. అంటే మనకు మనమే ఒక గీత గీసుకోవాలి. నేనిలా ఉండాలి. నా నా జాగ్రత్తలో నేనుండాలి. అవతల వాళ్ళు ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ కూడా, నా జాగ్రత్తలో నేను ఉన్నప్పుడు, నేను అవతల వాళ్ళకి అవకాశాలను ఇయ్యనప్పుడు, నాకు ఏ విధమైనటువంటి భయం లేదు. కాబట్టి, ఇప్పుడు నేనేదైనా బాధపడుతున్నానంటే దానికి కారణము నేనే అన్న విషయాన్ని మనం అక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఏదో జరిగిపోయినాక అక్కడ అలా జరిగిపోయింది అని బాధపడే కన్నా అంటారు గదా! అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని. అంటే అలాంటి సిట్యుయేషన్‌లు వచ్చే కంటే ముందే దాన్ని ఖండించాలక్కడ. "నీవేమైనా నా బ్రదర్‌వా? నువ్వేమన్నా నా చుట్టానివా? నువ్వెందుకిస్తున్నావు నాకీ గిఫ్టులు?" అని అడగగలగాలి ఒక అమ్మాయి. అలా అడగగలిగినప్పుడు అవి అలాంటి సమస్యలు మన ముందుకు రాకుండా ఉంటాయి మాస్టర్స్. కాబట్టి అమ్మాయి అడగగలిగే స్థితి తెచ్చుకోవాలే. ఇప్పుడు ఒక తండ్రి ఇస్తే తీసుకోవాలి. ఒక బ్రదర్ ఇస్తే తీసుకోవాలి. నీవెవరు ఇయ్యడానికి? నువ్వియ్యాల్సిన అవసరం లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నాకవసరం లేదు అని చెప్పాలి. అట్లా మనసా, వాచా, కర్మణా గూడా మనం చాలా క్లియర్‌గా ఉండాలి. అంటే మరి ఇప్పుడు ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఆ విషయాన్ని గుర్తించుకోండి. ఇతరులకు అవకాశాన్ని మీరే ఇస్తున్నారు. అలా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు యాసిడ్ పోషిన అమ్మాయిలు ఉంటారు. అయితే సార్ ఒకసారి జైల్‌లో ఉండేటువంటి ఒక అబ్బాయిని కలవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడితే, "ఎందుకు నువ్వలా యాసిడ్ పోసావని" అడిగితే, "నిజమే నేను ఇలా చేశాను. కానీ నేనెన్ని గిఫ్టులిచ్చాను. తర్వాత మా నాన్న నా కోసం అని చెప్పి ప్యాకెట్ మనీ ఇస్తే దాన్ని గూడా అంతా ఇచ్చేసి ఆ అమ్మాయికి సెల్ ఫోన్ కొనిచ్చాను. నాతో స్నేహంగా ఉంది. నాతో తిరిగింది. తర్వాత అంటూ అందుకే వేరే డబ్బు ఉన్నటువంటి అబ్బాయి రాంగానే అక్కడ వెళ్ళిపోయింది. అందుకే నేనలా చేశాను అన్నాడంట. అంటే చూడండి ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. వాళ్ళిచ్చే ఫోన్‌లు, డబ్బులు తర్వాత గిఫ్టులు ఎందుకు మన దగ్గర లేవా? ఉన్నాయి గదా! మన యొక్క వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశాలియ్యకుండా తగు జాగ్రత్తతో ఉండాలి. మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నామన్న ఎరుక మనకు ఉండాలి. ఇప్పుడు కొందరు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ అందమే వారికి శాపమైతది. వాళ్ళ అందమే వాళ్ళకి శాపము ఎందుకైతది అనంటే అందంగా ఉండడం మరేమైనా తప్పా అంటే అది ఏమీ కాదు. అందంగా ఉండడం తప్పు కాదు. కానీ వాళ్ళకి మనము ఎలాంటి అవకాశాలను గూడా ఇవ్వగూడదు. ఎలాంటి అవకాశాలను గూడా ఇవ్వకుంటూ, మనకు మనం రెస్పెక్ట్ చేసుకుంటూ నాకు అంటే నాకేం తక్కువ? నువ్వు నాకేమి ఇయ్యవలసిన అవసరం లేదు అని మనము గట్టిగా చెప్పాలి. లేకుంటే మన చేతులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు సరే నువ్విలా చెయ్యి చాపుతావు. చెయ్యి చాపినప్పుడు సరే అతను గిఫ్ట్ ఇచ్చాడు గదా! ఫ్రెండే గదా! అని జెప్పి నువ్వు తీసుకున్నావు. తీసుకున్నప్పుడు నువ్విలా చెయ్యి చాపినవు. చెయ్యి చాపినప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు
అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలు అంటే ప్రవహిస్తాయి మన లోపలికి. అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంటదక్కడ. ఆ ఎక్స్‌పెక్టేషన్ నుంచి అవును మరి నేనిచ్చిన గిఫ్ట్ తీసుకుంది అంటే నీ ఇష్టం ఉంది కాబోలు అని అనుకుంటారు. అలా అనుకోవడానికి అవకాశాన్ని ఎవరిస్తున్నారు? మళ్ళీ అది మనమే ఇస్తున్నాం. కాబట్టి ఎవ్వరు ఏ గిఫ్ట్ ఇచ్చినా, ఏ కానుకలు ఇచ్చినా గూడా తీసుకోవద్దు మాస్టర్స్. ముఖ్యంగా యువతకు, తర్వాత యూత్‌కు ఇక్కడ క్లాస్ అనేది మనం చెప్పుకుంటున్నాము. మరి మహాభారతంలో కృష్ణుడు అంటాడు. ఏమని అంటాడు? లక్క ఇల్లు కానుకగా ఇచ్చినప్పుడు అడుగుతాడనమాట. "ఎందుకు తీసుకున్నావు ఈ ఇల్లు నువ్వు?" అని అడుగుతాడు. అంటే ఊరికే అంటాడు. అంటే ఊరికే ఇచ్చాడు అంటాడు గిఫ్ట్‌గా. అంటే ఊరికే గిఫ్ట్‌గా ఇచ్చాడు. అందుకే తీసుకున్నాము. అంటే ఊరికే వచ్చిన గిఫ్ట్ వెనక ప్రమాదం పొంచి ఉంటుందని తెలవదా? అని అంటాడనమాట. అంటే ఊరికే ఏది తీసుకున్నా దాని వెనకాల ఎక్స్‌పెక్టేషన్స్ అన్నా ఉంటాయి. లేదు అంటే వాళ్ళని ఏదో చేయాలని కూడా ఉంటుంది. మీరు గిఫ్టులు తీసుకునే అంత అంటే మీ మధ్యలో తీసుకునేంత గొప్పగా స్నేహము ఉందా? గిఫ్ట్ ఇస్తే తీసుకున్నావు. అంటే మనము ఇక్కడ మనకు అప్లై చేసుకోవచ్చు మాస్టర్స్. అంటే గిఫ్ట్ ఇచ్చేంత స్నేహము అంటే వాళ్ళేమైనా మనకు అంత దగ్గరి వాళ్ళా? హ్మ్. అంటే వీళ్ళేమో చెడుద్దేశంతో ఇస్తరిక్కడ. అంటే అక్కడ అది ఇచ్చేసినట్టే ఇచ్చేసి గిఫ్ట్‌గా ఇస్తే తీసుకుంటారు వీళ్ళు. తీసుకొని అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు మరి మీ మధ్యలో అలాంటి బంధం లేదు గదా! ఎందుకు తీసుకున్నావు అంటని కృష్ణుడంటాడు. ఈ విషయాన్ని తెలియజేశాడు. నిజం చెప్పాలంటే అగ్నిలో వాళ్ళు ఆ లక్క ఇంటిలో వాళ్ళు దహనం అయిపోయేలా ప్లాన్ జేస్తారు వాళ్ళందరూ గలిసి. కానీ ఇక్కడ కృష్ణుడు వచ్చి వాళ్ళకి మంచి సలహా అందిస్తాడనమాట. అందించినప్పుడు అక్కడ దానిలో నుంచి వాళ్ళు బయటపడతారు. ముందుగా కృష్ణుడు ఎరకపరచకుంటే వాళ్ళు అందులో ఇరుక్కుపోయేవాళ్ళు మాస్టర్స్. అందుకే ఏది గిఫ్టులు ఫ్రీగా వచ్చినా తీసుకోవద్దు మాస్టర్స్. కాబట్టి మీరు ఇంకొక పాయింట్ ఆరోది మీరు ఆత్మవిశ్వాసంతో ఇతరుల విశ్వాసాన్ని నింపండి. అంటే ఒకసారి టైటానిక్ షిప్ ఉంటది. అది మునిగిపోయేతదన్న విషయము ఆ ఓడ నడిపే అతనికి తెలుస్తదనమాట. తెలిసినప్పుడు దాన్ని అందరి ముందుకు వచ్చి ఎవ్వరు భయపడవద్దు. అందరూ అందరికి ఎవరికీ ఏం గాదు. మనకేం గాదు. ధైర్యంగా ఉండండి అంటని జెప్పి చెప్తాడు. కానీ తనకు గూడా తెలుసు ఇంకాసేపట్లో ఈ షిప్ అనేది మునిగిపోబోతుంది. కాబట్టి అందరిలో అందరూ చనిపోకపోయినా కొందరైనా అక్కడి నుంచి బయటపడిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ కావాల్సిందేంది వాళ్ళకి? అంటే తను ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఇతరులకు వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అక్కడ అందించాలి. అలా అందించినప్పుడే అంటే మునిగిపోయే వాళ్ళు మునిగిపోతారు. అది సహజము. ఎందుకంటే అది మునిగిపోవడానికి దగ్గరికి వచ్చేసింది అన్న విషయము అక్కడ ఉండే అందరికీ తెలుసు. ఆయనకు గూడా తెలుసు. కానీ అలా ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. నింపినప్పుడు అది కొంచెం వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు మనకేదైనా ఒక సమస్య వస్తది కుటుంబంలో. వచ్చినప్పుడు ఒక భార్యగా, ఒక తల్లిగా, తర్వాత ఒక కూతురిగా లేకుంటే ఒక చెల్లెలిగా, ఒక అక్కగా ఎక్కడ ఏ పాత్రలో మనం ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క కుటుంబానికి ధైర్యంగా నిలబడి ఏమి కాదు. హ్మ్. మనకేం గాదు. మనం ధర్మంలో ఉన్నాము. అని మనం అక్కడ చెప్పగలిగి ఆ యొక్క ఆపద నుంచి బయటపడగలగాలి. ఇప్పుడు కరోనా వచ్చింది. చాలా ఫ్యామిలీస్‌కొచ్చింది మాస్టర్స్. అలా వచ్చిన ఫ్యామిలీస్‌లో హ్మ్, మా ఇంట్లో గూడా వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పటికే నేను ధ్యానంలో ఉన్నాను. ఉన్నప్పుడు ఆహ్, నా నాకు మా చిన్న పాపకి రాలేదు. రాకుండా మా సార్‌కి పెద్దామెకొచ్చిందనమాట కరోనా. వచ్చినప్పుడు మేమిద్దరం అంటే నేను చిన్న చిన్న పాప చిన్నామె కంప్లీట్‌గా 5, 6 ఇయర్స్ అంతే ఆమెకు. చిన్నగుంది. కానీ ఇంకా ఆమెకైనా ధైర్యాన్నివ్వాలి. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి ధైర్యాన్నివ్వాలి. అందరికీ ధైర్యాన్నివ్వాలి. అప్పుడు అనుకున్నాననమాట. సరే మనం చేసేది చెయ్యాలి. మనము అంటే ఆత్మవిశ్వాసంతో ఏం గాదు అన్న ధైర్యంతో ఉండి మా ఫ్యామిలీకి అప్పుడు ధైర్యాన్నిచ్చి "ఏం కాదులెండి. మనకు అంతా మంచే జరుగుతది. మనం ధర్మంలోనే ఉన్నాము ఎప్పుడు. మనము
సాధ్యమైనంత వరకి మంచి మార్గంలోనే ఉన్నాము అంటూ నా భర్తకు, నా కూతురికి ధైర్యం చెప్తూ వాటిని మాస్టర్స్‌కి ధ్యానం జేసి మాస్టర్స్ మాకు శక్తినియ్యండి, మాకు జ్ఞానాన్ని అందియ్యండి, దీని నుంచి బయటపడిగేటువంటి శక్తినియ్యండి అని కూర్చొని ధ్యానంలో కూర్చొని, నా లోపల నేను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని, మా వాళ్ళకి గూడా ఆ యొక్క విశ్వాసాన్ని కల్పించిన మాస్టర్స్ అలా ఆ విశ్వాసాన్ని ప్రసాదించిన మాస్టర్స్‌కి నా యొక్క కృతజ్ఞతలు. అంటే మన లోపల ఉండేటువంటి విశ్వాసాన్ని ఇతరులకు మనము ఆ విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మన లోపల ఉంటది. మనము ఇతరులకు విశ్వాసాన్ని అందియ్యాలి. ఓకే మాస్టర్స్. మేడం ఓకే మేడం. థాంక్ యూ.